నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు స్పెయిన్ పారిశ్రామికవేత్తలతో మోదీ ఆహ్వానం భారత్లో పెట్టుబడి అవకాశాలు అందుకోవాలని పిలుపు ఇరు దేశాల మధ్య 7 ఒప్పందాలు అవినీతి అధికారులకు చంద్రబాబు ఘాటు హెచ్చరిక అక్రమాస్తులు తిరిగివ్వాలని సూచన లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు ముమ్మర చర్యలు 72 మంది రిజిస్ట్రార్ల బదిలీ అన్ని కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ నవనిర్మాణ దీక్ష మహాసంకల్పంపై చంద్రబాబు సమీక్ష విజయవంతం చేయాలని పిలుపు 3 ఏళ్ల విజయాలు వివరించేందుకు సన్నాహాలు కృష్ణా జలాల విడుదలపై ఎటూ తేల్చని త్రిసభ్య కమిటీ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 0.86 టీఎంసీలు ఉపయోగించుకోవాలని నిర్ణయం దర్శకరత్న దాసరికి కన్నీటి వీడ్కోలు మొయినాబాద్లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు అనుబంధాన్ని స్మరించుకున్న సినీ ప్రముఖులు 2016-17 ఆర్థిక సంవత్సరం జీడీపీపై నోట్ల రద్దు ప్రభావం 7.1% పరిమితమైన వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో మెరుగైన ప్రగతి నమోదు ఆఫ్ఘన్లో పేట్రేగిన తీవ్రవాదులు దౌత్య కార్యాలయాల సముదాయం వద్ద ఆత్మాహుతి దాడి 80 మంది మృతి 320 మందికి తీవ్ర గాయాలు నాలుగు దేశాల పర్యటనలో భాగంగా స్పెయిన్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడుల మంత్రం పఠించారు సుస్థిర ప్రగతి సాధిస్తున్న భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్పెయిన్కు చెందిన దిగ్గజ సంస్థల సీఈఓలకు పిలుపునిచ్చారు స్పానిష్ ప్రధానితో ద్వైపాక్షిక బంధం బలోపేతంపై విస్తృత చర్చలు జరిపిన ప్రధాని మోదీ ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు 1992 తర్వాత స్పెయిన్లో పర్యటించిన తొలి ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ ఆ దేశంతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు మాడ్రిడ్లో స్పానిష్ ప్రధానమంత్రి మారియానో రజాయ్తో మోదీ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మోన్క్లోవా ప్యాలెస్లోని ఉద్యానవనంలో ఇరువురు నేతలు నడుస్తూ వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు అనంతరం ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు సహా ద్వైపాక్షిక అంశాలపై మోదీ మారియానో చర్చలు జరిపారు ఈ సందర్భంగా 7 అంశాలపై భారత్ స్పెయిన్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఆయా దేశాల్లో శిక్షపడిన వ్యక్తుల బదిలీ దౌత్య పాస్పోర్టు ఉన్న వారికి వీసాల మినహాయింపు అవయవ మార్పిడిలో పరస్పర సహకారం సైబర్ భద్రత పునరుత్పాదక ఇంధనం పౌర విమానయాన రంగాల్లో సహకారానికి ఒప్పందం చేసుకున్నారు భారత్లోని ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ డిప్లొమాటిక్ అకాడమీ ఆఫ్ స్పెయిన్ మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది భారత్లో 12వ పెద్ద పెట్టుబడిదారుగా ఉన్న స్పెయిన్తో వ్యాపార వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే అంశంపైన మోదీ దృష్టి పెట్టారు ఆ దేశానికి చెందిన దిగ్గజ సంస్థల కార్యనిర్వాహక అధికారులతో సమావేశమైన ప్రధాని బలమైన ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు రహదారులు రైల్వే పవన విద్యుత్ నీటిలో లవణీయత నివారణ రక్షణ ఆకర్షణీయ నగరాలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు స్పానిష్ సంస్థలకు ఇదే సరైన సమయమన్నారు స్పెయిన్లో ఐఎస్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు తన పర్యటనతో భారత్ స్పెయిన్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరతాయని వెల్లడించారు తరువాత స్పానిష్ రాజు ఆరో ఫిలిప్తో మర్యాదపూర్వకంగా ప్రధాని సమావేశమయ్యారు అంతకుముందు మాడ్రిడ్లో నివసిస్తున్న భారత సంతతి ప్రజలతోనూ ప్రధాని కాసేపు ముచ్చటించారు అనంతరం రష్యాకు బయలుదేరి వెళ్లారు ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది చదువుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన కాపు ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వం తరపున ఒక్కో విద్యార్థికి 10 లక్షల రూపాయల నగదు విమాన టికెట్లు అందించారు ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు త్వరలో అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా విదేశీ విద్యా దీవెన పథకం వర్తింపచేయనున్నట్లు చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యలను తీర్చే జ్ఞానభూమి పోర్టల్ను ఆయన ప్రారంభించారు ఈ పోర్టల్లో మొత్తం మీరు ఎక్కడికి పోయే పని లేదు ఇంకా స్టూడెంట్ కాలేజీలో చేరాడు స్కాలర్షిప్ కావాలి అతని డేటా
మన దగ్గర ఉంది. ఆ వివరాలు చూసుకొని ఇమీడియట్ కాలేజ్ మేనేజ్మెంట్కి ఇస్తారు, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఇన్కమ్ ఎంత ఉందో మన దగ్గరనే ఉంది. మీకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మీ స్కాలర్షిప్ నెలవారీగా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు బ్యాంక్ అకౌంట్ వేసుకుంటే మీ ఆధారంగా మీరు డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాల్లో కక్కుర్తి పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. ఇటీవల ప్రారంభించిన కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వెలుగు చూసిందన్న ఆయన లంచావతారాలను ఉపేక్షించబోనని విద్యార్థులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రోజు నేను రివ్యూ చేశాను. నేను అందరికీ సెల్ ఫోన్ ద్వారా అక్కడ కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేశాను. 3% వేరే వ్యక్తులకు డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇస్తేనే ఈ డబ్బులు వచ్చాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ పేర్లు తీసుకున్నాం, అందరికీ ఫోన్లు చేసి 2 రోజుల లోపల ఆ డబ్బులు తిరిగిచ్చి మళ్ళా వాళ్ళు నాకు చెప్పాలి, డబ్బులు తిరిగి వచ్చాయని చెప్పే వరకు వదిలిపెట్టనని చెప్పాను. డెఫినెట్ గా డబ్బులన్నీ తిరిగి ఇప్పిస్తున్నాను. ఎవడైనా లంచాలు తీసుకుంటే మాత్రం బజార్లో పెడతా, మర్యాదగా మొదటిసారి చెప్తా, రెండోసారి చేస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్తా, మూడోసారి చేస్తే వాళ్ళని ఏం చేయాలని చేసి చూపిస్తా. మొదటిసారి కూడా వదిలిపెట్టను, డబ్బులు తిరిగి ఇచ్చిన తర్వాతనే వాళ్ళని వదిలిపెడతాను తప్ప వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. దానికంటే మించిన పనిష్మెంట్ కానీ ఇంకోటి ఉండదు. హైదరాబాద్లో 100 కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టేసిన సబ్ రిజిస్టార్ల వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ సర్కార్ శాఖాపరమైన ప్రక్షాళన చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 72 మంది రిజిస్టార్లను బదిలీ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్న వారికి జిల్లాల్లో ఉన్న వారికి రాజధాని, శివారు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చింది. చాలా రోజులుగా ఒకే చోట పనిచేస్తున్న వారిపై బదిలీ వేటు వేసింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు తెలంగాణలోని దాదాపు 10 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. నర్సాపూర్, మహబూబాబాద్, జోగిపేట, తిమ్మాపూర్, కల్వకుర్తి, మంచిర్యాల సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసిన పత్రాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అటు మేడ్చల్ జిల్లా రిజిస్టార్ సైదిరెడ్డి కంప్లైంట్ మేరకు సబ్ రిజిస్టార్ యూసఫ్ అలీని బాలానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మియాపూర్ భూముల కుంభకోణం కేసులో అరెస్టు చేసిన ముగ్గురిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కూకట్పల్లి పోలీసులు రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం కార్యక్రమాలు విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిన బాబు ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో సభలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ది పొందిన వారితో సభల్లో మాట్లాడించాలన్న ఆయన 3 ఏళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇది మంచి అవకాశంగా పేర్కొన్నారు. గతేడాది అందరికీ విద్యుత్ సంకల్పాన్ని సాధించామన్న బాబు ఈ ఏడాది అందరికీ వంట గ్యాస్ సంకల్పం నెరవేర్చామని తెలిపారు. జూన్ 3న విభజన చట్టం, హామీల అమలు, 3 ఏళ్లలో ఏం సాధించాం, ఇంకా ఏం సాధించాలన్న అంశంపై సమీక్ష, 4న వ్యవసాయం అనుబంధ రంగాలు, నీరు, ప్రగతి, నదుల అనుసంధానం, రుణ ఉపశమనం, 5న సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి, 6న మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం, పెట్టుబడుల ఆకర్షణ, 7న ప్రజలే ముందు, సమాజ, కుటుంబ వికాసం, సుపరిపాలనపై చర్చాగోష్ఠులు నిర్వహించాలన్నారు. 8న మహాసంకల్పం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు 18 కోట్ల రూపాయలు కేటాయించామని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. జూన్ 2 నుంచి 4 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు జరుగుతాయన్న మంత్రి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణలు, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయిలో 52 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డులు అందజేస్తారన్న ఆయన జిల్లా స్థాయిలో 341 మందికి మంత్రులు ఇస్తారని తెలిపారు. జూన్ 2 నుంచి 6 వరకు అన్ని హోటల్స్ లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. 15 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 1,93,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు 2 రోజుల్లో టెండర్లు పిలవాలని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విజయవాడలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన సమావేశమైన ఉపసంఘం పట్టణ గృహ నిర్మాణ పథకం, ఆర్థిక నగరాలపై చర్చించింది. రానున్న సంక్రాంతి నాటికి పట్టణ ప్రాంతాల పేదలకు 10% ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని భేటీ తర్వాత మంత్రి నారాయణ తెలిపారు.
షీర్ వాల్ టెక్నాలజీ హై క్వాలిటీగా ఉంటుంది, వీలైనంత త్వరలో కంప్లీట్ చేయగలనే దాంతో కన్క్లూషన్కి వచ్చాం. 4 గోడలు స్లాబ్ ఒకేసారి కాంక్రీట్ వేస్తారు. అంటే వాల్స్ కూడా 10 mm by 8 mm అల్యూమినియం రాడ్స్ పెడతారు. వెరీ వెరీ స్ట్రాంగ్. అయితే దీనికి ఒక 100 రూపీస్ నుంచి ఒక 200 రూపీస్ వరకు స్క్వేర్ ఫీట్ కి ఎక్కువ అవుతుంది. బట్ పర్మనెంట్ డెవలప్ అయిన కంట్రీస్ కానీ ఈరోజు ఢిల్లీ, బాంబేలో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దిస్ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీ మీద ఆల్రెడీ టెండర్స్ పిలిచాము. కృష్ణా నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయాలు లేకుండానే కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో జరిగిన భేటీలో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్, ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ భేటీలో కృష్ణా డెల్టా అవసరాలు, సాగర్ కుడికాల్వకు ఒక్కో టీఎంసీ చొప్పున నీరు విడుదల చేయాలని వెంకటేశ్వరరావు కోరగా తమకు 4.5 టీఎంసీలు ఇవ్వాలని మురళీధర్ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో 765 అడుగుల వరకు నీరు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు. ఈ విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ఈఎన్సీ 775 అడుగులకు దిగువన నీటి మట్టాన్ని తగ్గిస్తే ఇబ్బందులు వస్తాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుని బోర్డు నాగార్జున సాగర్ నుంచి 0.86 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీసుకోవాలని నిర్ణయించింది. Basically, we discussed two main issues. One is water distribution in coming month from the common reservoir for drinking purposes only. And the second issue was regarding the status of implementation of telemetry system in Krishna Basin. Regarding water distribution, it was decided that whatever water available at present at NSP, that will be utilized by government of Telangana for drinking purposes in Hyderabad city. At present, water is available up to 502 feet level is around 0.8 TMC. That much they will utilize up to 15th June. After that, if situation arises, another meeting will be called for getting water after depleting the upstream project of Srisailam. కళామతల్లి ముద్దుబిడ్డ దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. దాసరికి ఇష్టమైన మొయ్యినాబాద్ మండలం తొల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో భార్య పద్మ సమాధి పక్కనే పెద్ద కుమారుడు తారక ప్రభు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై దాసరికి తుది వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన దర్శకరత్న దాసరికి తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం నుంచే దాసరిని కడసారి చూసేందుకు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివెళ్లి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి దాసరి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్కు తరలించారు. అక్కడ పలువురు ప్రముఖులు, దాసరి శిష్యులు నివాళులర్పించారు. అనంతరం ఫిలిం ఛాంబర్ నుంచి మొయ్యినాబాద్లోని వ్యవసాయ క్షేత్రానికి అంతిమయాత్ర నిర్వహించారు. ఫిలింనగర్, గచ్చిబౌలి, అప్పా జంక్షన్, చిలుకూరు మీదుగా సాగిన అంతిమయాత్రలో దాసరి అభిమానులు, పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులు పాల్గొని జోహార్లు అర్పించారు. మొయ్యినాబాద్ మండలంలోని తోల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో ప్రియ శిష్యుడు మోహన్ బాబు పర్యవేక్షణలో దాసరి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. భార్య పద్మ సమాధి పక్కనే పెద్ద కుమారుడు తారక ప్రభు దాసరి చితికి నిప్పంటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించిన దర్శకరత్న గౌరవార్థం పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. దాసరి మృతికి సంతాపంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్ పాటించింది. థియేటర్లు మూతపడ్డాయి. బుల్లితెర, వెండితెర చిత్రీకరణలను నిలిపివేశారు. అంతకుముందు ఫిలిం ఛాంబర్ వద్ద దాసరి నారాయణరావు పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా దాసరి చేసిన సేవలను కొనియాడిన ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి నారాయణరావు గారు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. కొంతమంది తెలుగువారి గుండెల్లో ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో దాసరి నారాయణరావు గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని ఎప్పుడూ ఆత్రేయ రాశాడు. కానీ ఇప్పుడు మేము ఉన్నవాళ్ళం అందరం కూడా అంత తీపి గుర్తులు అవుతాం కాదో నాకు తెలియదు, కానీ మర్చిపోలేను. అతని జీవితం చాలా సార్థకవంతమైంది, కానీ ఇంత అర్థంగా జరుగుతుందని మాత్రం నేను ముగించలేదు. నేను నిర్మల్ గారు యాక్ట్ చేసిన సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు.
అప్పటి నుంచి ఈ 50 సంవత్సరాలుగా ఆయనతో మాకు ఉన్న అనుబంధం చాలా చెప్పలేని బాధ కలుగుతుంది. ఆయన ఈరోజు మన మధ్య లేదంటే ఇండస్ట్రీలో ఆయన రీప్లేస్ చేయటం అనేది జరగని పని. త్వరగా హాస్పిటల్కి వెళ్ళి త్వరగా కోలుకుంటాను ఆశించాను. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళి కూడా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వ్యక్తిగతంగా చాలా బాధ, చాలా తీరని లోటు నాకు. వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తాం. దాసరి గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తెలుగు కళామ తల్లి కన్నా ఒక దిగ్గజం, కన్నా ఒక బిడ్డ. ఈరోజు తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన కన్న కళల ద్వారా ఈ చిత్రసీమను ఇంకా పటిష్టం చేయాలని ఈరోజు మనసా వాచా కర్మణ మేము అందరం నమ్మడం జరుగుతుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని కలిగించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. వధ కోసం జరిపే పశువుల క్రయ విక్రయాలపై కేంద్రం విధించిన నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేరళ ప్రభుత్వం ఈ అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు కలిసి రావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేరళ ముఖ్యమంత్రి విజయన్ లేఖలు రాశారు. అప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ నిర్ణయాన్ని కలిసికట్టుగా అడ్డుకోకపోతే దేశ సమాఖ్య స్ఫూర్తి, లౌకిక భావనలకు వ్యతిరేకంగా ఉండే అనేక నిర్ణయాలను కేంద్రం తీసుకునేందుకు ఇదే ఆరంభమవుతుందని విజయన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్ర నిర్ణయంపై శాసనసభ ప్రత్యేక భేటీని ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు విజయన్ ప్రకటించారు. మరోవైపు కేంద్ర కబేళాల కోసం సంతల్లో జరిపే పశు విక్రయాలపై కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించిన కోర్టు వ్యాఖ్యానించింది. మద్రాస్ ఐఐటీలో పశుమాంసం విందు నిర్వహించిన కేరళ పీహెచ్డీ విద్యార్థి సూరజ్పై దాడికి వ్యతిరేకంగా చెన్నైలో ఆందోళనలు మిన్నంటాయి. మద్రాస్ ఐఐటీ ప్రాంగణం వెలుపల వామపక్ష విద్యార్థి సంఘాలు, తమిళ అనుకూల సంఘాలు నిరసనకు దిగాయి. సూరజ్పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఆందోళనకారుల నినాదాలతో ఐఐటీ ప్రాంగణం హోరెత్తింది. మద్రాస్ ఐఐటీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వధ కోసమే జరిపే పశువుల క్రయ విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి మద్రాస్ ఐఐటీలో కొందరు విద్యార్థులు పశుమాంసం విందు నిర్వహించారు. ఈ విందు నిర్వాహకుల్లో ఒకరైన సూరజ్పై సంఘ్ పరివార్ మద్దతుదారులైన కొందరు విద్యార్థులు దాడికి దిగారు. ఈ దాడిలో సూరజ్ కుడికంటికి గాయం కాగా అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి రాజస్థాన్ హైకోర్టు సిఫార్సు చేసింది. గోవధకు పాల్పడ్డ వారికి విధించే శిక్షను జీవిత ఖైదుకు పెంచాలని సూచించింది. వధ కోసం సంతల్లో పశువుల క్రయ విక్రయాల్ని కేంద్రం నిషేధించడంపై కొన్ని రాష్ట్రాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడం సహా ఆ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించిన సమయంలో రాజస్థాన్ హైకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న జైపూర్లోని హింగోనియా గోశాలలో గతేడాది 100కు పైగా ఆవులు మృతి చెందడంపై దాఖలైన వ్యాజ్యంపై విచారణలో హైకోర్టు కేంద్రానికి ఈ మేరకు సూచనలు చేసింది. నేపాల్ గోవును జాతీయ జంతువుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన కోర్టు వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో అదే సంప్రదాయాన్ని అమలు చేసే దిశలో చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ జనరల్ను గోవుకు చట్టపరమైన సంరక్షణలుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ను అతలాకుతలం చేసిన మోరా తుఫాన్ బంగ్లా సరిహద్దులకు ఆనుకుని ఉండే మిజోరాంపై పెను ప్రభావం చూపింది. రాజధాని ఐజ్వాల్ సహా మిజోరాం అంతటా భారీ వర్షాలు, పెనుగాలుల ధాటికి విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగింది. కొండచర్యలు విరిగిపడి అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉదయం వరకు గాలుల బీభత్సం కొనసాగినప్పటికీ ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. రహదారులపై చెట్లు, కొండచర్యలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక బృందాలు కొన్ని రహదారులను పునరుద్దరించినా కొన్ని చోట్ల ఇంకా పనులు కొనసాగుతున్నాయి. అటు మోరా తుఫాన్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్లో తీరం దాటుతున్న సమయంలో అక్కడి సముద్రంలో కొట్టుకుపోయిన 27 మందిని భారత నౌకాదళం రక్షించింది. చిట్టగాంగ్కు దక్షిణ దిశలో 100 మైళ్ల దూరంలో ఐఎన్ఎస్ సుమిత్ర నౌకా సిబ్బంది ఈ బాధితులను గుర్తించి రక్షించారు. నౌకలోనే చికిత్స అందించారు. బంగ్లాదేశ్లో తుఫాను సాయం అందించేందుకు విశాఖలోని తూర్పు నౌకాదళానికి చెందిన మరో ఐఎన్ఎస్ గర్వాల్ మందులు, నిత్యావసర వస్తువులతో బయలుదేరి వెళ్లింది. ఈ నౌక ఎల్లుండికి చిట్టగాంగ్ చేరుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కాబూల్లో తీవ్రవాదులు జరిపిన భారీ ఉగ్రదాడిలో 80 మంది దుర్మరణం పాలయ్యారు. భారత్ సహా వేర్వేరు దేశాల దౌత్య కార్యాలయాలు ఉండే ప్రాంతంలో
ట్రక్కు బాంబుతో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించగా మరో 350 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆఫ్ఘన్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి సహాయ చర్యలు చేపట్టారు. దాడి తీవ్రతకు భారత రాయబార కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఈ దాడి కారణంగా జపాన్ రాయబార కార్యాలయంలో 2 సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్ర సంస్థ బాధ్యత ప్రకటించుకున్నప్పటికీ ఇది తాలిబాన్ల పనేనని అనుమానిస్తున్న భద్రతా దళాలు మరిన్ని దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవిని పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయిన కపిల్ మిశ్రాపై శాసనసభలో ఆప్ ఎమ్మెల్యేలు దాడికి దిగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సహచరుడు సత్యేంద్ర జైన్ అవినీతి వ్యవహారాన్ని సభలో ప్రస్తావించిన మిశ్రాపై 5-6 ఆప్ శాసనసభ్యులు దాడికి పాల్పడ్డారు. స్పీకర్ ఆదేశంపై రంగంలోకి దిగిన మార్షల్స్ కపిల్ మిశ్రాను సభ నుంచి బయటకు తీసుకువెళ్లారు. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత వ్యవసాయం మినహా కీలక రంగాల్లో వృద్ధి మందగించగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ 7.1% పరిమితమైంది. పాత నోట్ల రద్దు నిర్ణయం తరువాత జనవరి, మార్చి త్రైమాసికాల్లో జీడీపీ 6.1% నమోదైనట్టు కేంద్ర గణాంక కార్యాలయం సీఎస్ఓ విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ వాల్యూయేడెడ్ జీవీఏ 7.9% నమోదైతే 2016-17లో 6.6% పరిమితమైనట్టు సీఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి. పాత నోట్ల రద్దు నిర్ణయం 2016-17 ఆర్థిక సంవత్సరం 3-4 త్రైమాసికాల్లో జీవీఏపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్టు సీఎస్ఓ పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో తయారీ రంగం 12.7% వృద్ధి చెందితే 2016-17లో 5.3% మాత్రమే పెరిగినట్టు సీఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి. 2015-16తో పోలిస్తే దేశంలో తలసరి ఆదాయం 9.7% వృద్ధి చెంది 1,03,219 రూపాయలకు చేరినట్టు సీఎస్ఓ లెక్కగట్టింది. ముఖ్యాంశాలు మరోసారి. స్పెయిన్ పారిశ్రామికవేత్తలకు మోదీ ఆహ్వానం. భారత్లో పెట్టుబడి అవకాశాలు అందుకోవాలని పిలుపు. ఇరు దేశాల మధ్య 7 ఒప్పందాలు. అవినీతి అధికారులకు చంద్రబాబు ఘాటు హెచ్చరిక. అక్రమాస్తులు తిరిగివ్వాలని సూచన, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు ముమ్మర చర్యలు. 72 మంది రిజిస్ట్రార్ల బదిలీ. అన్ని కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ. నవనిర్మాణ దీక్ష మహాసంకల్పంపై చంద్రబాబు సమీక్ష. విజయవంతం చేయాలని పిలుపు. 3 ఏళ్ల విజయాలు వివరించేందుకు సన్నాహాలు. కృష్ణా జలాల విడుదలపై ఎటూ తేల్చని త్రిసభ్య కమిటీ. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 0.86 టీఎంసీలు ఉపయోగించుకోవాలని నిర్ణయం. దర్శకరత్న దాసరికి కన్నీటి వీడ్కోలు. మొయినాబాద్లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు. అనుబంధాన్ని స్మరించుకున్న సినీ ప్రముఖులు. రెండు 2016-17 ఆర్థిక సంవత్సరం జీడీపీపై నోట్ల రద్దు ప్రభావం. 7.1% పరిమితమైన వృద్ధి రేటు. వ్యవసాయ రంగంలో మెరుగైన ప్రగతి నమోదు. ఆఫ్ఘన్లో పేట్రేగిన తీవ్రవాదులు. దౌత్య కార్యాలయాల సముదాయం వద్ద ఆత్మాహుతి దాడి. 80 మంది మృతి. 320 మందికి తీవ్ర గాయాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.